వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉరద్ దాల్, ఆర్గానిక్ ఉరద్ దాల్ పౌడర్ పొట్టుతో సహా ఉంటుంది. దాన్ని వడలు ఏ విధంగా చేసుకోవాలి అది మీకు ఇవాళ చూపించబోతుంది. ఈ ఆర్గానిక్ ఉరద్ దాల్ ఏంటంటే పొట్టుతో ఉంటుంది. దీనిలో ఏంటంటే చాలా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఉంటుంది కానీ మనం నూనెలో వేసుకుని కాల్చి మనం వడలు చేసుకున్నా కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు వడలు ఏ విధంగా చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఇది ఆర్గానిక్ ఉరద్ దాల్. ఇది ఏంటంటే పొట్టుతో ఉంటుంది. ఈ ప్యాకెట్ను ఏంటంటే పప్పు ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీన్ని మనము ఒక 4 hours నానబెట్టేసుకొని రుబ్బి పెట్టుకున్నాము. ఇది 1 kg. ఏంటంటే కొంచెం ఓమా అంటే 1 teaspoon ఓమా, 1 teaspoon జీలకర్ర, సాల్ట్, తగినంత సాల్ట్ వేసి పెట్టాము. దానిలో ఇంకా ఏం మిక్స్ చేయాలంటే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి, కొత్తిమీర, ఆనియన్, ఈ 4 కూడా దానిలో మిక్స్ చేస్తాం. మిక్స్ చేసుకొని మనము వడలుగా ఎలా వేసుకోవాలో ఇప్పుడు వేసాం కదా. దానిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసి చేతితో బాగా మిక్స్ చేసి మనం వడలుగా వేసుకుందాం. ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుందాం. మొత్తం మనం అందులో కలిసింది కదా. ఇప్పుడు ఈ కలిసిన దాన్ని మనము వడలుగా చేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం కడాయి లోపల ఆయిల్ పోసుకుందాము. ఈ ఆయిల్ ఏమైందంటే పీనట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇది అంటే మంచి గానుగ నూనె అంటాం కదా, అది పల్లీలు గానుగతో చేసిన నూనె. ఇది దీనిలో వేస్తాం. అంటే అన్నీ హెల్తీగా మనం చేసేది ఏది చేసినా కానీ. ఈ విధంగా ముద్దలు తీసుకొని దాన్ని ఈ ప్లాస్టిక్ పేపర్ మీద వేసేసుకొని అట్లా వెడల్పు చేసుకొని దానిలో చిన్న హోల్ పెట్టేసి ఇప్పుడు దాన్ని తీసి డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవడమే. ఈ విధంగా వడలు అందులో వేసుకోవాలి. ఇట్లా ఇది చిన్న కడాయి పెట్టాము కాబట్టి మనం ఒక 2 వడలు వేసుకుంటాం. పెద్ద కడాయి ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దానిలో ఈ వడలు తింటే కూడా మనకు గిల్టీగా ఉండదు. ఎందుకంటే దీన్ని అంతా మనం మంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాము. ఆర్గానిక్ మినప వడలు, మినప గుండ్లతోటి చేస్తున్నాం. అది ఏదే పొట్టుతో సహా చేసి పెట్టింది కాబట్టి చాలా వడలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. దీనికి చట్నీ కూడా నేను చేశాను, అది చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం వడలు వేసుకున్నాం కదా, అట్లా కాలుతా ఉన్నాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టిపోతే పైన పైన కాలినట్టు కనిపిస్తుంది, లోపల ఉడకదు. అయితే మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టేసుకొని నూనె మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవుతుండాలి. అది ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దు, ఎక్కువ హీట్ కూడా చేయొద్దు దీన్ని. అప్పుడు మంచిగా వస్తుంది వడ టేస్ట్ కూడా. లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది కదా. చట్నీ ఎలా విద్దుందో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఈ చట్నీని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ చట్నీతో వడలు ఇట్లా ముంచుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది ఇది. చూసారుగా, వడలు రెడీ అయిపోయింది. ఇది మినప వడలు మంచి పొట్టుతో ఉంది కాబట్టి మీకు ఈ విధంగా కనబడుతుంది, కానీ చాలా హెల్తీ. ఇదేంటంటే మనము మామూలుగా షుగర్ పేషెంట్స్ కూడా ఇట్లాంటివి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ తినొచ్చు. ఈ చట్నీతో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది వడల్ని మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మీకు. ఈ పచ్చడిలో ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇది. ఈ పచ్చడి వేసుకొని తిన్నాం కదా, సూపర్ ఉంది ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైన్ అప్ మీ నరేందర్.